డైట్ చేస్తే ఫీవర్ వస్తే ఇంత హెయిర్ రాలిపోతుందండి. ఇంతకి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వాళ్ళు. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. అలాగే నాకైతే చాలా ఫీవర్ వచ్చేసింది. నేనైతే హెయిర్ గ్రోత్ వీడియోస్ అలాగే నేను నార్మల్గా ఇంట్లో అన్నీ చూపిస్తానండి. అవి కూడా పెట్టలేకపోయాను. ఇంకా వచ్చేసి తమ్నేల్ చూసుంటారు. ఎక్కువగా ఫీవర్ వచ్చిన వాళ్ళకి హెయిర్ అనేది ఎంత రాలిపోతుంది, అలాగే ఒక డైట్లో ఉంటే హెయిర్ అనేది ఎంత రాలిపోతుందో నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే దానికి సొల్యూషన్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయి. కొన్ని ఒక స్టెప్పే రాలుతుంది, కానీ మనకి ఫీవర్ వచ్చిన తర్వాత దానికి డబుల్ ట్రిపుల్ హెయిర్ అనేది రాలిపోతుంది. అసలు నాకు హెయిర్ నార్మల్గా రాలదండి. పాపని డెలివరీ అయినప్పుడు రాలింది. తర్వాత నేను హెయిర్ ప్యాక్స్ ఇంకా న్యాచురల్గా ఇంట్లో హోమ్మేడ్ షాంపూస్ ప్రిపేర్ చేసుకొని వాడడం వల్ల హెయిర్ అనేది నాకు ఎక్కువగా రాదు. అలాంటిది నాకు ఒక్కసారి చిక్కు తీస్తే చూడండి ఇంత హెయిర్ అయితే రాలిపోతుంది. ప్రతిరోజు ఫీవర్ ఒక 10 days వచ్చింది అనుకోండి, 10 days ఇంత హెయిర్ రాలిపోతుంది. అలాగే మనం డైట్లో ఉండి మంచి ఫుడ్ తీసుకోకుండా, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోకుండా ఉంటే కూడా ఇంతే హెయిర్ రాలిపోతుంది. అందుకని మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, అలాగే ఫీవర్ వచ్చినప్పుడు మనం ఏం చేయలేమండి. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయలేము. ఇంకా మనము డైట్ కానీ చేసామంటే మాత్రం మనం మంచి ఫుడ్ తీసుకోవాలి. అలాగే ఫీవర్ ఇలా వచ్చినప్పుడు తర్వాత ఫీవర్ తగ్గిపోతుంది కదా, ఆ తర్వాత మనం మంచి హెయిర్ ప్యాక్స్ తీసుకొని మన హెయిర్కి అప్లై చేసుకుంటే మనం వాడే ఆయిల్ కానివ్వండి, అలాగే షాంపూస్ కానివ్వండి, ఇలాంటివి వాడేటప్పుడు మన మన ఇంట్లో చేసుకొని ప్రిపేర్ చేసుకొని అప్లై చేసి మంచి రిజల్ట్ ఉంటుంది. అందుకే నేను ఈ హెయిర్ ప్యాక్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నా హెయిర్ అయితే హెడ్ బాత్ చేసిన తర్వాత నేను మీతో షేర్ చేస్తానండి. ఎలా ఉందో చూడండి. ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఇంకా సరిగా కూడా ఆరలేదండి తల. అసలు చాలా బాగుందండి. తర్వాత నాకు హెయిర్ అనేది కూడా చాలా తక్కువ రాలింది. రాలేదని చెప్పట్లేదు, చాలా తక్కువ, కొద్దిగా ఇంత రాలుంటుంది చూడండి. ఇంత రాలుంటుంది. ఇంతకి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫీవర్ అనేది ఎవరికైనా వస్తుంది. అలాగే డైట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన హెయిర్ కోసం మనము ఒక డైట్ చేయాలి. మన హెల్త్ కోసం ఎలా డైట్ చేస్తున్నామో హెయిర్ కోసం కూడా అలాగే చేయాలి. ఎందుకంటే నేను డైట్లో ఉన్నానండి. నేను నా బరువు తగ్గడానికి డైట్లో ఉన్నాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దానివల్ల కూడా మన హెయిర్ అనేది రాలిపోతుంది. ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ చూసేయండి. ఖచ్చితంగా ఫస్ట్ వాష్లోనే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ రావడం చాలా వరకు 100% నుంచి 10% వరకు రిజల్ట్ ఉంటుంది. అంటే 100% హెయిర్ అనేది రాలిపోతుంటే మీకు 10% ఖచ్చితంగా రాలుతుంది. అంతే 90% నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నాను హెయిర్ అనేది రాదు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ముందుగా ఈ హెయిర్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. రెక్క మందార పూలు మన హెయిర్కి ఎంతో మంచిది కదండి. నేను ఇక్కడ ఒక 10-15 దాకా రెక్క మందార పూలు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మనం వాడే కోకోనట్ ఆయిల్ ఏదైనా కానివ్వండి, పారాషూట్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో కాచుకుంది కానివ్వండి, ఏదైనా ఒక 2 tablespoons తీసుకోవాలి. అలాగే న్యాచురల్గా ఇంట్లో వేసుకునే మొక్క కలబంద అండి, అదొక రెమ్మ తీసుకోవాలి. అలాగే ఒక ఆమ్లా అండి, ఉసిరి ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ముందుగా నేను మిక్సీ జార్ తీసుకున్నాను, చిన్న మిక్సీ జారా. ఇందులోకి మనం తీసుకున్న రెక్క మందార పూలు ఇలా కాడలు చుంచేసుకొని పూలు అనేది చిన్నగా వెచ్చుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా వేసుకోండి. నా హెయిర్కి ఎంత సరిపోతుందో అంత ప్యాక్ అయితే చేసుకుంటున్నాను. మీ హెయిర్కి ఎంత సరిపోతుందో అంత ప్యాక్ చేసుకోండి. మీ దగ్గర ఉసిరి ఇంకొకటి వేసుకోవచ్చండి, ఆమ్లా. ఇలాగే మొత్తం మనము గింజ పక్కకు తీసేసుకొని ఆమ్లానంతా ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. చూడండి, ఇదే విధంగా కలబంద తీసుకున్నాను కదా, బాగా గుజ్జు ఉండే కలబంద తీసుకుంటే
మంచిదండి మన హెయిర్కి. మన హెయిర్లో మన స్కాల్ప్ మొత్తానికి గుజ్జు పడుతుంది. అలాగే అది ఉంటేనే హెయిర్ అనేది రాలదండి. ఇక్కడ చూడండి ఎలా చేసుకుంటున్నానో. ఇదే విధంగా మనం గుజ్జు వేసుకోవచ్చండి సపరేట్ చేసి, కానీ అలా వేసే కంటే ఇలా మిక్సీ జార్లో వేసేస్తే మొత్తం కలిసిపోతుంది. ఈ విధంగా కట్ చేసి కలబందం తీసుకోవాలి. అలాగే నేను తీసుకున్న కొబ్బరి నూనె కూడా వేసేస్తున్నాను. ఒకటేసారి మొత్తం మిక్స్ అయిపోతుంది. మెత్తని పేస్ట్ చేసేసుకోండి. ఇలా మెత్తని పేస్ట్ చేసుకున్నాను. చూడండి ఏ కలర్లోకి వచ్చిందో. నాకైతే పింక్ కలర్లోకి వచ్చింది. ఫోన్లో వీడియో తీసినాను కాబట్టి ఇది రెడ్ కలర్ లాగా అనిపిస్తుంది. అసలు స్మెల్ అనేది చాలా బాగుందండి. చూడండి ఎలా ఉందో. జెల్ జెల్గా ఉంది. మనకి మందార పూల్లో గుజ్జు ఉంటుందండి, అది కూడా జెల్ జెల్గా ఉంటుంది తెలుసు కదా. అలాగే కలబంద తీసుకున్నాము. ఇప్పుడైతే నేను అప్లై చేసుకొని చూపిస్తాను. నా హెయిర్ అయితే నాకు ఫీవర్ వచ్చి, నేను చెప్పాను కదా, చాలా ఎక్కువగా రాలిపోతుంది. ఇంకా ఏదైనా కొత్తగా త్వరగా హెయిర్ అనేది రాలకుండా త్వరగా తగ్గాలి అనేసి హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తున్నానండి. మళ్ళీ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. నాకు ఎప్పుడైతే హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటానో అప్పుడైతే నాకు హెయిర్ అనేది రాలదండి. చూడండి ఎంత రాలిపోయిందో. నేను ఆపేస్తే ఫీవర్ వచ్చినందువల్ల నేను ఆపడం వల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అయ్యింది. నాకు హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకుంటూ ఉంటే హెయిర్ అనేది చాలా గ్రోత్ ఉంటుంది. నేను ఇప్పుడు చూపించిన హెయిర్ కూడా కట్ చేసున్నానండి, చాలా కట్ చేశాను. నేను ముందు వీడియోలో చెప్పడం మర్చిపోయాను. ఈ విధంగా మన స్కాల్ప్, మన మాడు భాగానికి బాగా అప్లై చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి వైట్ హెయిర్ ఉంటే కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఈ మందార పూలు బాగా పనిచేస్తాయి. అందులో మనకి రెక్క మందార పూలే అయి ఉండాలి. ఖచ్చితంగా వీక్లీలో 2 times అప్లై చేసుకోండి. మామూలు మందార పూలు అంత బాగా పనిచేయవండి. రెక్క మందార పూలు అయితే చాలా బాగా పనిచేస్తాయి. అలాగే ఉసిరి ఆమ్లా తీసుకున్నాం కదండి, ఇది కూడా మన హెయిర్ని చాలా బ్లాక్గా చేస్తుంది. అలాగే మనకి చుండ్రు ఉన్న సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెయిర్ గ్రోత్కి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నేను ఇంకా కలబంద తీసుకున్నానండి. కలబంద మనం నార్మల్గా అప్లై చేసుకున్నా కానివ్వండి, హెయిర్ చాలా మందికి డ్రైగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి చాలా స్మూత్గా, ఇంకా మన జుట్టుని చాలా షైనీగా, ఇంకా హెల్దీగా ఉంచుతుంది కలబంద అనేది. ఇక్కడ నేను హెయిర్ మొత్తం కంటేను ఈ మాడు భాగానికి ఎక్కువగా అప్లై చేశానండి. ఎందుకంటే అక్కడి నుంచి హెయిర్ అనేది రాలిపోతుంది కాబట్టి అక్కడే బాగా అప్లై చేశాను. వీక్లీ 2 times అప్లై చేసుకోవాలి. కొద్దిగా మనం ఇందులో కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి షాంపూ కొంచెం ఎగస్ట్రానే పడుతుంది, 1 స్పూను, కానీ లైట్గా వాడండి. ఇంకా కుంకుడుకాయలతో పోసుకుంటున్నట్లయితే శీకాకాయ కుంకుడుకాయలు చాలా మంచిదండి. నేను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏ ఆయిల్ వాడాలి, అలాగే కుంకుడుకాయలతో ఎలా హెడ్ బాత్ అనేది చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. నేను మిగిలిని కూడా పడేయకుండా హెయిర్ ప్యాక్ అంతా పైన స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసి ముడి కట్టుకున్న తర్వాత ఇలా అప్లై చేసేస్తున్నానండి. చూడండి మొత్తం అప్లై చేసేసాను. ఇక్కడ నేను బౌల్ కూడా చూపిస్తున్నాను, ఖాళీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.